హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్స్ విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు డైరెక్టర్స్ అనుకోవచ్చు, ప్రొడ్యూసర్ విషయంలో అసలు బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుందంట సార్? ఒక ఛాన్స్ కోసం అనుకోవచ్చు, ఎలా ఉంటారు అసలు? అదే నువ్వు యాక్చువల్గా మనసులో కాస్టింగ్ కౌచ్ లాగా ఉంటుందా అని మనసులో పెట్టుకుని అడిగావు యాక్చువల్గాని. ఆల్రెడీ పాత ఆన్సరే యాక్చువల్గానే అది. అదేంటంటే హీరోయిన్ డైరెక్ట్గా వచ్చేసి నేను చేస్తాను అనేది ఎవరంటుంది? ఆల్రెడీ చేసిన అమ్మాయి. కొత్తగా వచ్చిన అమ్మాయిలు అయితే వాళ్ళే వెతుకుతూ ఉంటారు. కొత్త అమ్మాయి కోసం అయితే బాంబే కానీ కేరళ కానీ త్రివేంద్రం కూడా వెళ్ళి ఆడిషన్ కింద పెట్టి అక్కడ ఈ మోడల్ కోఆర్డినేటర్స్ లాగా ఈ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారన్నమాట. ఓకే. ఏ ఊరికి ఆ ఊర్లో ఉంటారు. సిటీస్లో హైదరాబాద్, చెన్నై, ముంబై ఎక్కువ. ముంబైలో వెళ్తే వాళ్ళు ఇక్కడ పెద్ద రెస్ట్రిక్షన్ కూడా బెటర్. సౌత్ ఇండియన్ అమ్మాయిలాగా కొంచెం ఎక్కువ ఆంక్షలు బెటరు. ఇప్పుడు వీళ్ళు పెట్టట్లేదు యాక్చువల్గా. వీళ్ళు కూడా ఫ్రీగా మీకు సెన్సార్ ప్రాబ్లం లేకపోతే మేము ఏ లెవెల్కైనా చేస్తామని లేదు అంటారు. అలాగని చెప్పేసి మరీ బ్యాడ్గా తీసే ప్రొడ్యూసర్లు కూడా ఎక్కువ లేరు. ఎందుకంటే అది తీరు. ఏదో ఒక ఐటమ్ సాంగ్ అనుకున్న అమ్మాయిని ఎవరితో చేస్తారు? కొత్త అమ్మాయితో చేస్తే వాళ్ళకి ఉపయోగం లేదు. ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోయిన్ కోసం వెళ్తారు వీళ్ళు. కాబట్టి ఆడియన్స్కి ఇది ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కొత్త హీరోయిన్ అక్కడికి వెళ్ళి అడిగిందంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది దానికంటే ఆ కొత్త హీరోయిన్ అక్కడికి వెళ్ళడం గల కారణం ఎవరు అవుతారు? మేనేజర్లు అవుతారు. ఓకే. ఇక్కడ కొన్ని మేనేజర్లు ఉంటారు. వాళ్ళకి వెళ్ళి వీళ్ళు డైరీ ఇస్తారు. డైరీ అంటే నేను 2-3 మలయాళం సినిమాలు యాక్ట్ చేశాను, తమిళ సినిమాలు చేశాను, నాకు తెలుగు కావాలి. అందరూ తెలుగు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారంటే తెలుగులో చేస్తే నీకు రెమ్యునరేషన్గా ఎక్కువ పెరుగుద్ది అనమాట ఇండియాలో. ప్లస్ ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా తెలుగు ఎప్పుడు సుభిక్షంగా ఎందుకు ఉంటుందంటే తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారన్నమాట. మలయాళంలో ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళంతా కూడా తమిళకి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ అదే 4-5. తమిళ్లో కూడా హిట్ అయిన తర్వాత ఒక్కసారి తెలుగు ఒకటి పిలిచేటప్పటికి 30కి వెళ్ళిపోతారు. వెరీ రెమ్యునరేటివ్ అనమాట యాక్చువల్గా, ఎస్పెషలీ గర్ల్స్కి. బాయ్స్కి లేదా ఇది. ఇప్పుడు బాయ్స్ కూడా ఒక సినిమాలో ఎవడో కలికిలో కల్పించాడట ఒక చిన్న ప్రభాస్ తోటి, ఆడి హీరో అయిపోయాడు అక్కడ తమిళ్లో. అది సినిమాని బట్టి పాన్ ఇండియా క్రేజీ మూవీ, దాన్ని బట్టి అందులో ప్రభాస్తో 4-5 సీన్లు ఉండటం వల్ల అక్కడ హీరో అయిపోయాడు. ఓకే. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరికన్నా కూడా ఆ బస్ అనేది ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఓకే, 20 ఏళ్ల క్రితం వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ సినిమా అయితే మంచి ఒక టాక్ ఆఫ్ ద టౌన్లో ఉందో అంటే బజ్లో ఉందో అందులో ఇఫ్ యూఆర్ ఎ పార్ట్ ఆన్ ద స్క్రీన్, వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే క్యారెక్టర్ మంచిది అయితే వాళ్ళకి ఈజీగా హీరో కానీ హీరో పక్కన కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కూడా కేజీఎఫ్లో ఏదో ఒక బేకరీలో చూసి నీలాంటి అమ్మాయిని డైరెక్టర్ చూసి మా సినిమాలో యాక్ట్ చేస్తామని అడిగాట. అది ఇది కాకుండా నవ్వి లోపలికి వెళ్ళి అడుగుతున్నారు. ఫ్యామిలీ చెప్పాలి కదా. అలాగే అడిగితే చేస్తానన్న తర్వాత అమ్మాయి కేజీఎఫ్ 1లో చిన్నబాబుకి తల్లి, మదర్ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయిపోయిన తర్వాత ఒక సినిమా అటువంటి పెద్ద సినిమా సక్సెస్ అయితే అందులో నీది ఇంపార్టెంట్ పార్ట్ అయితే నీ క్యారెక్టర్ ఎక్కడికైనా చాలా దూరం వెళ్ళిపోతుంది. మరీ జనాల్లో కనిపించినట్టు కాకుండా అలాగే చాలామంది రాజమౌళి సినిమాలో ఒకటి పెద్ద పెద్ద సినిమాల్లో ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లు మనకు తెలియదు కానీ హైలైట్ అయితే వాళ్ళకి ఆల్రెడీ యాక్ట్ చేస్తూ ఉంటారు. ఫైటర్లని ఏదో వేరే భాషలో మాట్లాడతారు, ఆడు నేనేం చెప్పుకుని అలాగా ఆల్రెడీ ఇట్స్ ప్లస్. అందుకనే ఒక మంచి సినిమా ఒక హిట్ అవ్వతే ఎంత మంచిది, చాలామందికి మంచిది, చాలామంది లైఫ్లకి మంచిది అనమాట. సో ఆ విధంగా అడగొచ్చు ఒక పద్ధతి. మేనేజర్లు ఉంటారు ఇక్కడ. ఈ అమ్మాయిలు డేట్లు చూసి బాంబే నుంచి వచ్చేవాళ్ళు అలాగే 6-7 ఉంటారు ఇక్కడ. వాళ్ళకి కొంచెం ప్రెస్ తోటి పరిచయం ఉంటుంది, ప్రొడ్యూసర్లతో పరిచయం ఉంటుంది. సాధారణంగా ప్రెస్ వాళ్ళు కూడా ఎందుకు చేస్తారంటే ప్రెస్ మీట్కి వెళ్తారు కాబట్టి ఆ ప్రొడ్యూసర్లతో మాట్లాడే చనువు ఉంటుంది కాబట్టి నా దగ్గర ఈ డైరీ ఉంది సార్ అని చెప్పేసి ఎవరైతే అమ్మాయి ఇచ్చిందో అటువంటి 10 మంది అమ్మాయిలు ఉంటే ఈ 10 మంది అమ్మాయిలు పిక్చర్స్ అక్కడ పట్టుకెళ్తారు. అక్కడ వాళ్ళు చూస్తారు ప్రొడ్యూసర్లు, ఈ అమ్మాయి బాగుందా, తన 5'6", 5'7" ఇవన్నీ మొత్తం ఫోటోషూట్ అంతా ఉంటుంది. ఫోటోషూట్ చేసిన ఆల్బమ్లో పిక్చర్లే వీళ్ళేంటి బాంబేలో కోఆర్డినేటర్ ఏంటి, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ అంటారు వీళ్ళని. సో మోడల్ కోఆర్డినేటర్స్ అంటే అడ్వర్టైజింగ్లో వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా యాక్ట్ చేయొచ్చు. సో ఇది జనరల్గా అలా వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేను అక్కడ లోపల వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యాటిట్యూడ్లు ఎలా ఉంటాయనేది
కాస్టింగ్ కోచ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఈ అమ్మాయికి ఇలాగ వస్తుందా అలాగ వస్తుందా అని ఆ మేనేజర్లు అడుగుతారా, అది అది ఎలా జరుగుద్ది అనేది నాకు ఎప్పుడు అటువంటి ఎదురు పడలేదు. ఒక్కసారి బాంబేలో పడింది, అది కూడా అప్పుడు 15 మంది అమ్మాయిలు, ఒక ఒక ఎవరో అమ్మాయి పేరు అమ్మాయి పేరు మర్చిపోయినట్టు వరకు గుర్తుంది, తను చూపించేది. ఇక్కడ చాలామంది హీరోయిన్ పట్టుకొచ్చింది తను. సో తనే అక్కడ నాకు 15 మంది అమ్మాయిలు చూపించింది. ఈవిడ్ని పరిచయం చేసింది మెడ్రాస్లో ఇంకొక మోడల్ కోఆర్డినేటర్. ఆ మోడల్ కోఆర్డినేటర్ ఆ బెడ్ మీద ఒక ఫోటో ఉంటే ఇలా తీశాను బయటికి, అది నీకెందుకు ఉంది, అది బాగుంది, ఎన్ని వందలు ఉన్నాయి అక్కడ తన బెడ్ మీద. నేను బాంబే వెళ్తూ అక్కడికి వెళ్ళాను టైమ్ సినిమాకి, చాలాసార్లు చెప్పాను యాక్చువల్గాను. ఆ ఫోటోగ్రాఫ్ తీసి అసిస్టెంట్ డైరెక్టర్కి ఇస్తే బ్రీఫ్ కేసులో పెట్టాడు. నేను ఎయిర్పోర్ట్ నుంచి బాంబే వెళ్ళిపోయాను. అక్కడ సెటిల్ అయిన తర్వాత ఈవిడ 14 మంది పట్టుకొచ్చింది పిక్చర్లు తీయడానికి. మన కెమెరా మంచి కెమెరామెన్ అక్కడ సెటిల్ అయ్యేటప్పటికి, ఇప్పుడు మళ్ళీ విసిరేటప్పటికి రసూల్ ఎల్లోరా అని ఒక కెమెరామెన్ ఉన్నాడు, డైరెక్టర్ కూడా చేశాడు, ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. సో అతనికి రిక్వెస్ట్ చేశాను, కొంచెం పిక్చర్స్ తీస్తామంటే తీస్తానని. నేనున్న హోటల్కి వచ్చి 14 మంది అమ్మాయిలకి తీసాడు, టెర్రాస్ మీద, హోటల్ టెర్రాస్ మీద వెళ్ళి. సో వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నేను ఒక ఫోటోగ్రాఫ్ తెచ్చాను కదా, దాని వెనకాల మొబైల్ ఉంది, మొబైల్ 25 years బ్యాక్ చెప్తాను అది. సో ఫోన్ చేస్తే రేణు దేశాయ్ అమ్మాయి, తను నీకు ఈ అమ్మాయికి నేను ఫోన్ చేస్తున్నానంటే అక్కడ ఉన్న మోడల్ కోఆర్డినేటర్ ఆవిడ నీకెందుకు, నువ్వు మనం చెప్పిన మాట ఎందో అన్నమాట ఇంగ్లీష్లో. ఆవిడ వెళ్ళిపోయింది. నాకు చెప్పిన మాట ఏంటంటే డైరెక్టర్ చెప్పిన మాట వినాలి కదా, డైరెక్ట్ ఎలా చెప్తాడు, సీన్ చెప్తాడు, ఇలా ఉండాలి అదే కదా చెప్తాడు డైరెక్ట్ చేసినప్పుడు. ఇంకేం వినాలి, నిజంగా గాడ్ ప్రామిస్గా ఆవిడ ఏ అర్థంతో ఉందో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. నేను మాట్లాడే మాటల్లో కల్మషం లేకుండా ఉంటుంది, కాకపోతే ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది. అది ఎవరితో ఎంత చెప్పింది ఆవిడ అన్నాను కదా, నేను ఒక పార్టీకి కొమ్ము కాస్తానట. చెప్పండి ఏ పార్టీకి కొమ్ము కాస్తాను, ఏ కొమ్ము లేదు గొడుగు లేదు, ఏ పార్టీ కొమ్ము కానీ ఏ క్యాస్ట్ అందరూ ఒక సమానమైన, కాకపోతే అందరిలోనూ లోపాలు చెప్తూ ఉంటాను తెలియాలి కాబట్టి. ఆ యాంకర్ అంటుంది, ఈయన మొన్నటి వరకు చాలా మంచి సినిమాలు డైరెక్ట్ చేశారు, ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలాగ అయిపోయి నిజం మాట్లాడడం ఎందుకు ఇలాగ అయిపోవడమా, నిజం మాట్లాడేది తప్పు, అది అలా ఉంది నాకు యాక్చువల్గాను. ఏంటికి ఈయన ఇలాగ అయిపోయారు మేడం అని అడుగుతుంది. నా గురించి చేసేటాడు, ఏమి తెలియదు అది మా వీడియోలు చూసి మాట్లాడుతూ ఉంటుంది. అదేందా అసలు వాట్ ఇష్యూ అంటే అర్థం నాకు ఆవిడ మీద ఎందుకు కోపం అంటే, ఏమీ తెలియకుండా వాగుతా పెట్టు, ఎవరి గురించి ఏం తెలియదు, ఏం తెలియదు, ఓ బిజినెస్ మ్యాన్ వైఫై ఉంటుంది ఆవిడ, అంతే తప్పితే ఇద్దరు పేరు కావాలనుకుని నేను సోషల్ వర్కర్. ఏ సోషల్ వర్క్ చేసావు, సంఘాన్ని ఏ విధంగా సంస్కరించావు చెప్పమ్మా నాకు, ఒక వీడియో ద్వారా చెప్పు, మా అందరు కూడా అర్థమవుద్ది. ఆ యాంకర్ కూడా అంటుంది, ఆయన మంచి డైరెక్టర్ అండి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడేస్తున్నారంటే, అంటే ఇలాగైతే మాట్లాడకూడదా, నిజం మాట్లాడకూడదా. సో అది ఇప్పుడు ప్రస్తుతం మనవాడికి ఎలా ఉందంటే, కెమెరాలు పెట్టిన తర్వాత నా అబద్ధం ఆడాలన్నమాట, అందమైన అబద్ధం ఆడాలి, ఆ అబద్ధం కూడా అందంగా ఉండాలి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతాను ఇప్పుడు ఇందాక, అంటే హీరోయిన్స్ బిహేవియర్, ఆ అమ్మాయిలు అనేది రకరకాల. ఇప్పుడు రేణు దేశాయ్ ఫోన్ చేస్తే నేను ఇక్కడే ఉన్నాను, యాక్చువల్గా ఆవిడ పూణే. దాని తర్వాత అందరూ పూణే నుంచి ఉంటూ అక్కడ ఉద్యోగాల గురించి కానీ చదువుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అక్కడ ఫిల్మ్లో ఉన్న వాళ్ళు కూడా క్యారెక్టర్లు ట్రై చేసుకోవడం. ముంబైలో అప్పుడు ఇది 25 years బ్యాక్ జూహులో జరుగుతుంది ఇది. ఒక సన్ అండ్ శాండ్ ఏదో హోటల్లో నాకు ఉన్నాను, అక్కడ నేను ఇక్కడే ఉన్నాను వస్తున్నానని వచ్చేసింది, షార్ట్స్లో వచ్చింది. నాకు బాగా నచ్చావు, నేను ఎందుకు మరి వీళ్ళందరూ అంటే మోడల్ కోఆర్డినేటర్ ఫర్గా మాట్లాడలేదంటే వాళ్ళంతే, వాళ్ళకి డర్టీ పీపుల్ ఏదో ఉంది, ఏమైనా వాళ్ళది ఈ అమ్మాయి చెప్పింది ఆవిడ చెప్పింది నువ్వు చెప్పిన మాట ఏందంటే, అప్పుడు తర్వాత నేను అర్థం చేసుకుని అక్కడ ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసావు, రాధికా చౌదరి అనే అమ్మాయిని సెకండ్ గర్ల్ కని చేసి నువ్వు ఫస్ట్లో ఉంటావని చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఈవినింగ్ ఫ్లైట్కి. అప్పటికప్పుడు నాకు నచ్చింది తను, ఎందుకంటే కొంచెం డిసిప్లిన్గా ఉంది వీళ్ళకంటే, వీళ్ళ మాట ఎందు ఆవిడ, అర్థమైనప్పుడు మీకు. అప్పుడు దాని తర్వాత తను ఏదో ఫెమినిన్ టెస్ట్కి వెళ్ళటం వాటి వల్ల ఆ అమ్మాయి ప్లేస్లో మంచి మార్కెట్లో ఉన్న సిమ్రాన్ని పెట్టాం, తర్వాత ప్రీతి జిందా అని చాలా జరిగింది, చాలాసార్లు చెప్పాను నేను. ఫస్ట్ ఐశ్వర్యరాయ్ అనుకున్నాం క్యారెక్టర్, ఆ అమ్మాయి 2 రోజులు 1 రోజు అలాగ ఇస్తుంటే దెబ్బ అయిపోతామని వద్దన్నాం. వాళ్ళు మొదట మాట్లాడేది నాతోటి ఫోన్లో. సో ఇవన్నీ ఒకసారి చెప్పేసాను ఆల్రెడీ తెలిసి చాలామందికి. ఇలాగ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు
హీరోయిన్ ఎలాగెళ్ళి అడుగుతారు, ఏం అడుగుతారు అనేది ఇప్పుడు చెప్పాం కదా, మధ్యలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడతారని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంతే. నేను మళ్ళీ చెప్తాను, నేను పచ్చిగా చెప్తున్నాను, నేను స్త్రీని అవమానిస్తున్నాను అన్నట్టు చెప్తారు బయట కొంతమంది. నిజం చెప్తానంతే. నిజంలో నిబద్ధత చూడాలి. కానీ మీరు నిజం వెనకాల అది అన్నానా, ఆడన్నానా, తెలియని వ్యక్తి కోసం అది ఆడు అన్నప్పుడు ఏమంటాం? ఆవిడ గారు, ఆయన గారు, గారు అంటనా? నా ఏజ్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి. సో ఇది జరుగుతుంది. దాన్ని కూడా తప్పు పట్టుకుని నెహ్రూ గాడు అన్నాడు, ఆడన్నాడు. దేశం నలిగిపోయి ఈ పరిస్థితికి వెళ్ళటం గల కారణం కులంపత ఈ వైషమ్యాలతో ఏడుస్తున్నప్పుడు దీని కారకులైన ఆడు అనవా? సో ఇది యాక్చువల్గాను నా అంతటి ఫిలాసఫికల్గా, నా అంత నాలెడ్జబుల్గా మాట్లాడే ఒక్కడు లేడు ఇక్కడ. లైక్ శశి థరూర్, నో బడీ ఈస్ దేర్. ఐ కెన్ ఛాలెంజ్ ఇన్ సౌత్ ఇండియా ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఐ కెన్ అథెంటిక్లీ టాక్. అంచేత వాళ్ళెవరితో చెప్పించుకోవడం, ఫ్రీ రోజు 4 కార్లు వస్తాయి, ఒక్క బయట ఇవ్వండి సార్, అది ఇవ్వండి సార్. నేను ఫ్రీగా చెప్పడం మానేస్తాను. ప్లీజ్ రెస్పెక్ట్ మై పాలసీ. మొన్నటి వరకు ఇచ్చాను. నేను 9 సంవత్సరాలు చెప్తాను టీఎన్ఆర్ కాడి నుంచి. ఫస్ట్ టీఎన్ఆర్ఏ ఐ డ్రీమ్కి ఇచ్చాను, ఇదే సొమ్ము ఒక్కొక్క 5 సార్లు ఇచ్చాను. ఇప్పుడు నేను ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్, ఐ డోంట్ వాంట్ లైక్ దట్. యూ వాంట్ మై 10 days, యూ పే మీ 70,000 or 60,000 అవుతున్నాను అంతే. వద్దు, పెర్ డే అంత చేయండి అంతే కదా, పెర్ ఇంటర్వ్యూ. అంతేగాని కీప్ ఆన్ నన్ను ఎంబ్రాసింగ్ పెట్టేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఎగనెస్ట్గా చేయడమే, నేను చేయలేదని. పోస్ట్ పెట్టారు అనేది కూడా కింద పెడతా ఆక్రోషంతో పెడితే పెట్టుకున్నాడు. లేదు, సోషల్ మీడియాలో యూ కెనాట్ స్టాప్ సచ్ థింగ్స్. కానీ కొంచెం వ్యవస్థ ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు. నేను ఇందాక ఎందుకు కోపిస్తుంటే ఆమె మీద, ఇంకొక ఆవిడ మీద, అదేదో సోషల్ వర్కర్ అనే అదేదో బిజినెస్ మ్యాన్ వాళ్ళ వైఫ్ అనుకుంటా, అది ఎలాగొచ్చిందో తెలియదు. ఆవిడ సినిమా ఇక్కడ చాలామంది ఉన్నారు, సినిమా గురించి ఏ తెలీదు, వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. రాజకీయం గురించి కూడా పెద్ద తెలీదు. అది కూడా తమిళనాడు, మన ఆంధ్ర, తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళే మాట్లాడతారు. దాటితే మళ్ళీ తెలీదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ నైబరింగ్ కంట్రీస్. ఏ షేమ్ ఆన్ దిస్ పీపుల్, స్పీకర్స్ మీద ఒక్కటి తెలీదు. చాలామంది నేను మాట్లాడిన మాటలు కొన్ని ఉంటాయి కదా, టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్సో దే ఆర్ టేకింగ్ వాట్ ఎవర్ ఐ స్పోకెన్. మీకు అర్థమైంది? మీకు ఆ పాయింట్లు వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా నేను అన్ని టెస్ట్ చేస్తాను కాబట్టి తెలుసు నాకు. వీళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆల్రెడీ మన వీడియో వచ్చింది ఇప్పుడు ఒకటి. అది ఎలా ఫీల్ అవుతామంటే, గర్వం కంటే ఓకే వీఆర్ మోర్ ఇన్ఫర్మేటివ్, ఒక ఇన్ఫర్మేటివ్గా, ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తున్నాం. కనీసం అనుకుంటాను చెప్తే నేను పెద్ద, నేను టీవీ నేనంటే గొప్పవాడిని, ఎన్టీవీ అంటే గొప్పవాడిని అలా ఫీల్ అవ్వను నేను. అట్లీస్ట్ దే హవ్ టేకెన్ అంటే దేర్ న్యూస్ డెస్క్, వాళ్ళకి కూడా ఆర్ఎండి ఉంటుంది కదా, వాళ్ళకి పెద్ద టీవీలు కాబట్టి చూస్తారు. నేను మాట్లాడిన సబ్జెక్ట్ వెంటనే వాళ్ళు మాట్లాడితే ఐ ఫీల్ హ్యాపీ. మీకు అర్థమైంది? అందుకంటే ఇంకే హ్యాపీ ఉంటుంది. కవిత్వం రాసేవాడికి చప్పట్లే దుప్పట్లని తనిఖీల బలని రాశాడు ఇందులో సంకేతంలో. నాగార్జున కవికి వాళ్ళకి 80% ప్రశంసలే కదా, చప్పట్లే దుప్పట్లలాగా ఉంటుందని రాశాడు. చాలా అందంగా రాశాడు. భరణి రాసింది అదిని. తర్వాత సీతారాం చేస్తే రాసిన పాటలు వాన వీలితోటి నేల వీణ మీటి అని రాస్తాడు అనమాట. ఈ రెండు మళ్ళీ నాగార్జున రాసినట్టుగానే సినిమాలో పెడతాం. అతను కవి కాబట్టి, ఒక పల్లివాడు. సో ఇంత రీసెర్చ్ వర్క్ చేసి విమెన్ని చాలా మీనింగ్ఫుల్గా తీసిన డైరెక్ట్ నేను నా అన్ని సినిమాలు హీరోయిన్ ఓరియంటెడే, ఇంక్లూడింగ్ టైం. అంటే పెద్ద హీరోయిన్కి వెనకాల వెళ్ళటం నాకు ఇష్టం లేక, పెద్ద హీరోయిన్ వెనకాల వెళ్తాను. నేను వెళ్ళటం చెప్తాను అంతే, వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఎందుకు చెప్తానంటే మళ్ళీ జనాలకు అర్థం అవ్వాలి నేను అంటే ఏంటని చెప్తున్నాను. మా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. ఒక పాయింట్ చెప్తే మీరు ఒక క్వశ్చన్ వేస్తే దానికి న్యాయంగా చేసి బాగుండాలి, సరదాగా ఉండాలి, ఉన్నప్పుడే కదా మీ వ్యూయర్షిప్ వస్తుంది. అది మా గోదావరి భాష మాట్లాడి సరదాగా మాట్లాడతాను అనమాట. నేను జనరల్గా కూడా అలా మాట్లాడతాను. నేను ఒక ఇంగ్లీష్ తప్ప తెలుగులో మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడతాను. అదే నన్ను కాలేజీలోనే నవ్వుకునేవారు నన్ను చూసి మెడ్రాస్లో. అంటే మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరూ కడప, ఈ చిత్తూరు పక్కన నుంచి వచ్చి, నెల్లూరు నుంచి వచ్చిన ఉంటారు కదా, వాళ్ళది నాకు నవ్వు వచ్చేటట్టు ఉండేది. నాకు నవ్వు వచ్చేది వాళ్ళు మాట్లాడేది. అర్థమైంది మీకు? సో నేను మాట్లాడేది మట్టుకు వాళ్ళకి ఇంకా చాలా అమ్యూజింగ్గా ఉండేది అనమాట, ఎంటర్టైనింగ్ అని. గోదావరి భాషలో మాట్లాడతాడని చెప్పేసి దట్స్ ఆల్. ఇందులో వడ్ల గింజలో బియ్యం గింజ దాంట్లో ఆడన్నాడు, అది అన్నాడు, అది అప్పుడు మెయిన్. న్యూస్ ఈజ్ మెయిన్. వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్. లేకపోతే ఎందుకు చూస్తారు?
నీ 400 చూస్తారు, నా 40,000 చూస్తారు ఒక గంటలో. సారీ. అది చూసుకోండి, అది క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను చెప్పాను సంబడి హెస్ గాట్ 150K. మీకు అర్థమైందా? అదే. మీతో పాటు ఒక 4 చెప్తున్నాను కదా, అందులో ఒక టీవీ ఒకటి చెప్తాను. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇదే నాకు గొప్పతనం కింద ఫీల్ అవ్వను. దే లైక్ ఇట్ అనే ఫీల్ అవుతుంది తప్పితే నాకంటే బ్రహ్మాండంగా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడేవాళ్ళు దేశంలో చాలామంది ఉంటారు. కానీ నాలా చమత్కారంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతే అంతే మీకు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. నాకంటే బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ మాట్లాడతారు. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నవాళ్ళు బర్ఖా దత్ అని, కరణ్ థాపర్ అని చాలామంది ఉన్నారు. హిందుస్థాన్ టైమ్స్ ఒకటే కదా ఛానల్స్. నేను అవి ఫాలో అవుతాను టు నో ద థింగ్స్. నేను ఎప్పుడు కూడా నిరంతర జ్ఞానాన్ని అన్వేషించేవాడిని. అంతా నాకెలా తెలుసు? నైట్ అంతా 3 గంటల వరకు అది చూస్తూనే ఉంటాను నేను. అప్పుడు అలసిపోయి పడుకుంటాను యాక్చువల్గా. సో అంతటి నేను చేస్తుంటే ఆడు అది అన్నాడు, నెహ్రూ గారిని ఆడన్నాడు, ఇదే నేను మెయిన్. మీ షూ ఏంటండి అంటే కింద రే నేను చెప్పేది ఏంటావా? ఆ షూ ఏంటి, ఆ బ్రాండ్ కావాలి నీకు, అది నేనే సొంతం కనిపెట్టినది. ఆ కింద రాస్తున్నాడు. ఇందాక ఒక్కటి రాసాడు ఇంకోడు, మీరు ఆ టోపీ తీసి ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూడాలి ఉందన్నాడు. అప్పుడు ఏమన్నానంటే సరే మా ఆఫీస్కి రా, మొత్తం టోపీ లేకుండా నీతో మాడతాను. అటువంటి నేనేం బాధపడినాను. కానీ సోషల్ మీడియాలో మాట్లాడడానికి అలవాటు పడింది ఆ అమ్మాయి, ఆవిడెవరో. అటువంటి వాళ్ళు ఆ బాధ్యతారహితంగా మాట్లాడకూడదు. ఏ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడేస్తుంది. నీకు ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గురించి? ఇందాక మాట్లాడేస్తుంది. ఇంకోటి ఎవడో మాట్లాడుతున్నాడు. ఆడ ఒక్క సినిమా కూడా తీయలేదు, ప్రొడ్యూసర్ని పెట్టుకుంటాడు. ఒక్క సినిమా కూడా తీయలేదు అటు, ప్రొడ్యూసర్ని పెట్టుకుంటాడు అక్కడ. ఆడు మాట్లాడుతున్నాడు ఇట్లా 100 కోట్ల పవన్ కళ్యాణ్ గురించి. నీకంటే ముందు వచ్చింది ఇండస్ట్రీ, 6 మంది ముందు చిరంజీవి లేకపోతే నువ్వు లేవు, ఆయన ఎందుకు నీకైనా మీ అమ్మ లేకపోతే నువ్వు లేవు కదా. ఇది సృష్టి రహస్యం ఇది. ప్లస్ వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్? నువ్వు మాట్లాడు. నేను అడుగీడంటేనే ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు అటువంటి ఘాటుగా. అది ఏం వెళ్ళవు, ఎంత చూస్తారు? ఒక 5,000 మంది 10,000 మంది చూస్తారు అంతే. తీసుకున్నాం. నేను తిట్టినా కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని తిట్టినా కూడా చూస్తారు. నేను వెంటనే మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను. నేను ఇది ఇప్పుడు ఇంత కాలానికి అర్థం చేసుకున్నారు. నేను ప్రేమతోటి చెప్తాను. కొన్ని అజ్ఞానాంధకారంలో ఉన్నట్టు మాట్లాడకండి అంటాను అంతే. అంతకంటే నేనేం కోరుకుంటాను? అలాగా చెప్పినంత మాత్రం నా చిరంజీవి దగ్గర వెనకాల 1,000 కోట్లు నాకు వచ్చేది కదా. ఇది ఎంత జోక్ అంటే నాకు ఆయన ఇస్తాడు పోనీ ఇవ్వడు కదా. ఆయన చేత అవన్నీ పక్కన పెట్టి నేను నిజాన్నే మాట్లాడతాను. నిజాన్ని నిర్భయంగా మాట్లాడి అది కొంచెం వినోదంగా ఉండేటట్టుగా మా గోదావరి వాళ్ళ వండి అని ఉంది కదా సాంగ్, ఆ టైప్లో మాడతాం అంతే. అది అర్థం చేసుకోవాలి జనాలు. సో నీకు చెప్పింది ఏంటంటే హీరోయిన్ల గురించి కదా అడిగా ఇందాక నువ్వు. అన్ని రకాలు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పడిన వాళ్ళు, ఇప్పుడు రమ్యకృష్ణ ఏదో అని చెప్పింది కదా, ఆవిడెవరో పెడుతుంది, అలాగ అనుభవజ్ఞులు చెప్పింది ఇంకా బాగుంటుంది.